మనసు మనకి దేవుడు అంతే. వాళ్ళు ఎవరేమనుకున్నా మనకు సంబంధం లేదు. మన మనసులో మనకి ఏముంది అంతే. కలెక్షన్ ఎంత కొట్టొచ్చు అమ్మా? కొట్టచ్చు, ఆయన మించి ఇంకెవరు లేరు. ఇంకా ఎక్కువ కొడుతుంది, ఇంకా కొడుతుంది నాకు తెలుసు. మీరు మాట్లాడండి, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇష్టం? క్వాలిటీ ఏంటి కళ్యాణ్ గారిలో మీకు? పవన్ కళ్యాణ్ గారి తక్కువ ఏముందన్న, అన్ని ఎక్కువనే. ఆయన దేవుడు అన్న, దానికి తక్కువ చెప్పలేము, ఎక్కువ చెప్పలేము. కళ్యాణ్ గారిని ఏమైనా మోటివేషన్ గా తీసుకున్నారా మీరు? ఆయన మంచి పనులు, హెల్పింగ్ నేచర్ అన్ని, ఇంకా ఎక్కడైనా సరే ఆయన మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తారు. ఎవరికి తేడా చూడకుండా, భేదాభిప్రాయాలు లేకుండా అందరిని ఒకలాగే చూస్తారు. అంటే నా సినిమాలు పట్టించుకోకూడదు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. సో హాయ్ బ్రో. హాయ్, హలో. సో ఎలా అనిపిస్తుంది హరిహర వీరమల్లు సెలబ్రేషన్స్? సూపర్ ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్స్ బీన్ 4 to 5 years నుండి ఒక్క సినిమా కూడా రాలే. సో ఇది ఒక మాకు ఎలా అంటే ఒక పండుగ లాగా, ఒక ఫెస్టివల్ లాగా అలా అనిపిస్తుంది మాకు. సో అంటే చాలా రోజులు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత 3 years తర్వాత ఫస్ట్ మూవీ. సో ఎలా ఉంది ఒక డిప్యూటీ సీఎం గారి సినిమా చూస్తారు మీరు? ఒక డిప్యూటీ సీఎం ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఆయన సీఎం ఉన్నా లేకపోయినా ఆయన పవర్ స్టారే. ఓకేనా, ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు. సో ఎలా అంటే ఇప్పుడు ఆయన పొజిషన్ ఆకాశం. పవర్ స్టార్ అంటే ఒక ఆకాశం అంతే. సో అంటే మనము ట్విట్టర్ లో చూసుకున్నట్లయితే అంబాటి రాంబాబు వైసీపీ నుంచి ఒక కామెంట్ పెట్టాడు. అదేంటంటే సో సినిమాకు కాసుల వర్షం రావాలి, సినిమా బ్లాక్ బస్టర్ కావాలి, పవర్ స్టార్ గారు అని గౌరవంగా పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సో చాలా బాగా అనిపిస్తుంది. నాట్ ఓన్లీ వైసీపీ, ఏ పార్టీ వాళ్ళైనా పవర్ స్టార్ ఫ్యానే. ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా పవర్ స్టార్ ఫ్యానే. వ్యక్తిగతంగా అందరు పవర్ స్టార్ కి ఫ్యాన్స్. సో కొడాలి నాని గారు కూడా చూసుకున్నట్టయితే ఇంతకు ముందుకు జానీ సినిమా 10 times చూసానని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఈ మాటలు వింటుంటే కళ్యాణ్ గారి వైపు ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. అసలు రీసెంట్ గా కళ్యాణ్ గారు అంటే కారణ జన్ముడు, ఒక రీజన్. గాడు ఆయనకి ఇక్కడ పంపించిన ఒక రీజన్, పబ్లిక్ కి హెల్ప్ చేయాలని, సొసైటీకి సర్వీస్ చేయాలని, అందుకు పంపించారు. సరే, ఏ నాయకుడు బహుశా సొంత డబ్బులు ఖర్చు పెట్టడేమో. సో కళ్యాణ్ గారు సినిమాలు చేస్తూ ప్రజలకు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు నుండే కాదు, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. చిన్నప్పటి నుండి ఒకవేళ సినిమాలు అక్కడిక్కడ అయితే ఆయన డిస్ట్రిబ్యూటర్స్ కి మనీ రిటర్న్ ఇచ్చేస్తుండే. సో ఎక్కడైనా ఏదైనా ఏ సమస్య వచ్చినా జనాలకి పిలిచి మరి ఆయన డబ్బులు ఇస్తారు. అలాంటి హెల్ప్ చేస్తారు ఆయన. ఓకే, ఓవరాల్ గా హరిహర వీరమల్లు ఎంత కలెక్షన్ కొట్టచ్చు? సో నాకు తెలిసి ఒక 1000 crores ఈజీగా క్రాస్ అవ్వచ్చు, ఈజీగా. ఎందుకంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా. సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా. సో చెప్తాం కళ్యాణ్ బాబు సత్తా ఏందో మేము చూపిస్తాం అందరికి. మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బ్రో. మనకు ఆల్రెడీ మూవీ బిజినెస్ చూసుకుంటే కూడా ప్రీ థియరిటికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. సో మన కలెక్షన్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో వీఆర్ గుడ్ విత్ కలెక్షన్స్. ప్రొడ్యూసర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సాటిస్ఫైడ్ అయి ఉన్నారు బ్రో. సో అంటే ప్రీ బుకింగ్ కూడా చాలా వేరే లెవెల్లో జరిగింది. ప్రీ బుకింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ బ్రో. ప్రీ బుకింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 60% ఆఫ్ ద టోటల్ థియేటర్స్ లో జరిగింది.